విశ్వవిఖ్యాత నట సార్వభౌమానంద మూరి తారక రామారావు జన్మదినం. సినిమా రంగంలో ధృవతారగా వెలుగొంది పిదప రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని ₹2 కిలో బియ్యం ఆఫ్కో ద్వారా సగంధర జనత వస్త్రాలు, పక్కన గృహం అందించి పేద ప్రజలకు కనిపించే దేవుడయ్యాడు. అప్పటికే తెలంగాణలో ప్రజల పట్వారీల కింద నలిగిపోతున్న వారిని పటేల్-పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి వారిని ఆ వ్యవస్థల నుంచి రక్షించి ప్రజల గుండెల్లోంచి చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకలు శ్రీరామ నవమి వేడుకలలాగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 114 డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జి ఉప్పల పద్మా చౌదరి మరియు కార్యకర్తలు అట్లూరి దీపక్ చౌదరి, రమాదేవి, గోపి చౌదరి, సత్తర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజున కేపీహెచ్బి కాలనీ 114 డివిజన్లో ఆయన జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు జేఎన్టీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగింది, ఇప్పుడు రమ్య గ్రౌండ్ వద్ద, తర్వాత ఇంక 6th ఫేజ్ 5th ఫేజ్ కొద్దిగా ఇట్లా ప్రతి చోట కూడా వాడలో కూడా ఈ రోజున ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మొన్నటి తరానికి ఒక కథానాయకుడి కింద, నిన్నటి తరానికి ఒక ప్రజానాయకుడిలాగా, నేటి తరానికి ఒక యుగ పురుషుడిలాగా అన్ని పాత్రలు పోషించినటువంటి మహానోత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానోత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ₹2 కిలో బియ్యం అందించి, అలాగే గుడ్డ విషయంలో చేనేత పరిశ్రమల్ని అంటే చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆప్కో అనే సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి బట్టలు తక్కువ ధర దొరికేట్టుగా చేశారు. అంతేకాకుండా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ఈ రోజున ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఒక సైబరాబాద్ నగర నిర్మాణాన్ని కొనసాగించుకుని చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది కొనసాగుతూ వచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక అన్న నందమూరి తారక రామారావు ఆడపడుచులకు ఆస్తులు సగం వాటా ఇస్తూ ఆడపడుచులు అండా తెలుగుదేశం అనే నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆయన ఒక్కళ్ళే కాకుండా ఈరోజు మాజీ మంత్రివర్యులు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు పరిటాల రవీంద్ర గారి శ్రీమతి పరిటాల సునీత గారి జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ విధంగా వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా అన్న నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కేపీహెచ్బి కాలనీ 114 డివిజన్లో మరి మహిళలు, యువత అందరం కలిసి జేఎన్టీయు కానీ ఇక్కడ కాలనీల్లో అన్ని కాలనీల్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం, స్వీట్లు అవి పంచుకోవటం చాలా ఆనందంగా. ఎందుకంటే ఆయన లేకపోయినా కానీ ఆయన ఉన్నట్టే మా అందరి గుండెల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నట్లుగానే ఎప్పుడు మేము జయంతిని జరుపుకుంటుంటాము. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా మహానాడులు అక్కడ జరుగుతుంటే మరి ఇక్కడ అన్ని వివిధ కాలనీల్లో కూకట్పల్లి మొత్తం కూడాను ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఉన్న ఆ రోజుల్లో ఆయన మంచి సినీ ఫీల్డ్లో చాలా అత్యంత వేగంగా మరియు సూపర్ స్టార్గా మహానాయకుడిగా వెలుగొందే ఆ టైంలో ఆయన దీన్ని వదులుకుని మరి తెలుగుదేశం పార్టీ పెట్టి 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక మహానాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు గారు.
ఈ రోజున మహిళలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా రాజకీయంగా ఇంత చైతన్యం వచ్చిందంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో ఆడపడుచులకి సమాన హక్కు అని చెప్పి అది ఈ రోజున కోర్టుల్లో కూడా తీర్పిచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కావాలని, 33% రిజర్వేషన్ అని, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలని మా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అలాగే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో పుట్టింది పార్టీ. ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఈ రోజు కూడాను తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణలో ఉందంటే దానికి కారణం ఆయన నేర్పించిన క్రమశిక్షణ, నీతి, నిబద్ధత, నిజాయితీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ ఒక ప్రభుత్వంలో మేము ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల కోసమే మేము ఉన్నాము, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఈ రోజున మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నా, ఇక్కడ 25 ఏళ్ళుగా అధికారం లేకపోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున మీరు చూస్తున్నారు, కార్యకర్తలందరూ కూడా ఎంత బాగా పనిచేస్తారో మీకు తెలుసు. ఎవరన్నా చూస్తే అధికారం ఉందా అనే విధంగా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.